నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ప్రభు దగ్గర నీవు చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నావు, కానీ నీ తోటి వారి యొక్క విశ్వాస జీవితము పడిపోతూ ఉంటే దేవునికి ఎందుకో నీవు వివరించుకోలేకపోతున్నావు. చూడండి, రోజు చాలామంది విశ్వాసులుగా పిలువబడుతూ దేవుని మార్గము విడిచి బ్రతుకుతున్న వారిని చూస్తూ ఉంటావు కదా. ఎప్పుడైనా వారిని మార్చడం కోసం ప్రయత్నం చేసావా? వాక్యంలో యాకోబు గారు అంటూ ఉన్నారు, ఎవడైనా సత్యము నుంచి తొలగిపోయిన ఎడల మరి ఒకడు వానిని సత్యంలోనికి నడిపించాలి అని. పౌలు గారు కూడా అంటున్నారు, సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి మార్గంలోనికి తీసుకుని రావాలి అని. కాబట్టి మనం తోటివారి కొరకు ప్రార్థించేటువంటి మనసు కలిగి ఉండాలి. వారిని మార్చడం కోసం ప్రయత్నం చేయాలి. వారి విశ్వాస జీవితంలో మరలా వారిని బలపరచాలి. యేసుప్రభుల వారు కూడా పాపులనే పిలవచ్చారు, కానీ నీతిమంతులు పిలువ రాలేదు అని ఆయనే అన్నారు. మరి నీవు ప్రభువు వలె తోటివారి కొరకు ప్రయాసపడుచున్నావా? ఆలోచించుకొని ఇస్తామా?